జై శ్రీరామ్. ఇది కోదండరామస్వామి దేవాలయం. ఈరోజు భీష్మ ఏకాదశి. హిందువులందరికీ శుభాకాంక్షలు. భీష్మ ఏకాదశి అంటే విష్ణు సహస్రనామమును శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో భీష్ముడు చెప్పిన రోజు. ఎంతో పుణ్యదాయకం. ఈరోజు కావున అందరూ ఈరోజు విష్ణు సహస్రనామమును చదువుకున్న ఎంతో పుణ్యము కలిగను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీరామ దేవాలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పుడు ఆంజనేయం మహాపదం బ్రహ్మ విష్ణు శివాత్మకం ధేలార్క సదృశవాసం రామదూతం నమామ్యహం రామదూతం నమామ్యహం అని ఆంజనేయుని శ్రద్ధగా పఠించిన మనకు శ్రీరాముని అనుగ్రహం. ఆంజనేయుని దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీరాముని గురించి కీర్తన చేయవాలి. శ్రీరాముని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని కీర్తించగలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జై శ్రీరామ్.